హాయ్ అనిల్ నాయర్ హియర్. మనము కాన్సెప్ట్ వీడియోస్ డిస్కస్ చేస్తున్నాము. కాన్సెప్ట్ వీడియోలో భాగంగా ఏపీఎస్ఐ 2018 బుక్లెట్ నుంచి ఇంకో క్వశ్చన్ తీసుకొని అప్రోచ్ డెవలప్ చేద్దాం సార్. ఏపీఎస్ఐ 2018లో బుక్లెట్ సి నుంచి మనము కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాం. బుక్లెట్ సి నుంచి నేను ఇప్పుడు డిస్కస్ చేయబోయే క్వశ్చన్ ఏంటంటే క్వశ్చన్ నంబర్ 49. క్వశ్చన్ నంబర్ 49 సాల్వ్ చేసి ఇంకో 2-3 ఎగ్జాంపుల్స్ కూడా నేను డిస్కస్ చేస్తాను. ఒకసారి ఇక్కడ చూడండి సార్. 49 ఏమంటాడంటే ఒక నంబర్ ఉందట 7 తోటి పర్ఫెక్ట్గా డివైడ్ అవుతుందట. 7 తోటి పర్ఫెక్ట్గా డివైడ్ అవుతుందట. అదే నంబర్ రైట్ 6 తోటి కానీ 9 తోటి కానీ 15 తోటి కానీ 18 తోటి కానీ డివైడ్ అవుతే శేషం ఎంత వస్తుంది? 4 వస్తుందట. శేషం ఎంత వస్తుంది? 4 వస్తుందట. 7 తోటి డివైడ్ చేస్తే మాత్రం శేషం 0 వస్తుందట. అయితే కింద ఆప్షన్లలో ఏ ఆప్షన్ కరెక్ట్ అని అన్నాడు. ఎగ్జాక్ట్గా మనకి ఇచ్చిన ఆప్షన్లు ఏంటంటే 182, 350, 364, 455. ఇది చూడండి సార్. ఇది క్వశ్చన్ రైట్. చాలా మంచి ట్రిక్కీ క్వశ్చన్. కొంచెం తెలిస్తే మనకు చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఆ నంబర్ 7 తోటి పర్ఫెక్ట్గా డివైడ్ అవుతుంది. 7 తోటి పర్ఫెక్ట్గా డివైడ్ అయ్యే నంబర్ 7A. 7 తోటి పర్ఫెక్ట్గా డివైడ్ అవ్వాలంటే 7, 14, 21 7A. నంబర్ 6 తోటి చేసినా 4 వస్తుంది. 9 తోటి చేసినా 4 వస్తుంది. ఒక నంబర్ 6 తోటి చేసినా మనకు 4 వస్తుంది. అదే 9 తోటి చేసినా మనకు 4 వస్తుంది. 15 తోటి చేసినా మనకు 4 వస్తుంది. 18 తోటి చేసినా మనకు 4 వస్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే -4 లెఫ్ట్ సైడ్ పోతే n-4 అనేది 6 తోటి డివైడ్ అవుతుంది, 9 తోటి డివైడ్ అవుతుంది, 15 తోటి డివైడ్ అవుతుంది అండ్ 18 తోటి డివైడ్ అవుతుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇదేమో కంప్లీట్గా 9 తోటి డివైడ్ అవుతుంది. 9 తోటి డివైడ్ అవ్వాలి, శేషం 4 ఇవ్వాలి. 9 తోటి డివైడ్ అవ్వాలి, శేషం 4 ఇవ్వాలి. ఆన్సర్ 9 తోటి డివైడ్ అయ్యి శేషం 4 ఇచ్చే నంబర్ అంతా. ఇదేమో 8, ఇదేమో 2, ఇదేమో 5, ఇదేమో 4. చూడంగానే మనకు ఒకటే ఒక ఆప్షన్ ఉంది. 9 తోటి డివైడ్ కాగానే శేషం 4 రావాలి. 9 తోటి డివైడ్ అవ్వగానే 6 + 3 9, శేషం ఎంత? 4. ఆర్ యు ఆల్ విత్ మీ? 7 తోటి డివైడ్ అవుతే శేషం 0 వస్తుంది. 6, 9, 15, 18 తోటి డివైడ్ అవుతే శేషం 4 వస్తుంది. ఈ క్వశ్చన్ అర్థమైంది కదా సార్? చాలామంది స్టూడెంట్స్ ఇటువంటి క్వశ్చన్లకు భయపడతారు. అదేంటంటే ఒక నంబర్ ఉంది. ఆ నంబర్ 7 తోటి డివైడ్ అవుతే శేషం 2, 5 తోటి డివైడ్ అవుతే శేషం 1 అని అనుకుందాం. ఇట్లాంటి ఈక్వేషన్ రిలేటెడ్ క్వశ్చన్స్ని ఎలా సాల్వ్ చేయాలి? 7 తోటి డివైడ్ చేస్తే శేషం 2, 5 తోటి డివైడ్ చేస్తే శేషం 1. 7 తోటి చేసామనుకోండి, ప్రతి నంబర్ 7 తోటి డివైడ్ చేస్తే శేషం 2, 5 తోటి డివైడ్ చేస్తే శేషం 1. ఇది అర్థమైంది కదా సార్? 7 తోటి చేసినా శేషం 2, 5 తోటి చేసినా శేషం 1. అంటే 5B = 7A + 1. 5B = 7A ఏమవుతుంది? 5A + 2A + 1. 5A + 2A + 1. ఇది 5తో డివైడ్ అవుతుంది, ఇది 5తో డివైడ్ అవుతుంది. ఇది కూడా 5 తోటి డివైడ్ అవ్వాలి. అంటే ఏ మినిమం వాల్యూ ఎంత ఉండాలి? 2 ఉండాలి. అంతే కదా సార్? 2A + 1 = 5 అంటే ఏ మినిమం 2. ఏ 2 అవుతే 14 + 1 ఎంత? 15. మినిమం వాల్యూ 15 ప్లస్ రైట్ LCM ఆఫ్ 7, 5. LCM ఏ కనుక 2 వేస్తే 14, ఇది 16. 16 + 7, 5, K. 16తో డివైడ్ అవుతుందో చూడండి. 7 2 14, శేషం 2, 5 3 15, శేషం 1. 16 ప్లస్ ఇక్కడ రాస్తున్నాను మళ్ళీ 16 ప్లస్ LCM ఆఫ్ 7, 5 ఇంటూ K.
సో లీస్ట్ నంబర్ కావాలంటే 35 + 16 ఎంత 51. కాన్సెప్ట్ అర్థమైంది కదా సార్. ఇది 5తో డివైడ్ అవుతుంది, ఇది 5తో డివైడ్ అవుతుంది, ఇది కూడా 5తో డివైడ్ అవ్వాలి. మినిమం వాల్యూ ఏ ఎంత ఉండాలి 2 ఉండాలి. ఏ 2 ఉంటే 7 2 14 + 2 ఎంత 16. అది శేషం సేమ్ ఉండొచ్చు, శేషం డిఫరెంట్ ఉండొచ్చు. ఇదేమో ఈ అన్ని నంబర్లకు శేషం సేమ్ ఉంది, ఇక్కడ డిఫరెంట్గా ఉంది. ఏపీఎస్ఐ 2018 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకొని నేను కొన్ని ప్రాబ్లమ్స్ని కాన్సెప్ట్స్ తోటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు కనుక ఏపీఎస్ఐకి ప్రిపేర్ అయినట్టు అవుతే, మీరు అరిథమెటిక్లో పూర్ అని అనుకున్నట్టు అవుతే అనిల్ నాయర్ క్లాసెస్ యాప్ డౌన్లోడ్ చేసి ఈ కోర్స్ తీసుకోవచ్చు. ఈ కోర్స్ తీసుకోవడం వల్ల మీ యొక్క అరిథమెటిక్ సెక్షన్ ఎక్స్ట్రీమ్లీ ఎఫిషియెంట్గా అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. వీడియో నచ్చినట్టు అవుతే లైక్ చేయండి, షేర్ చేయండి, రైట్ కామెంట్లో మీకేమైనా డౌట్స్ ఉంటే పెట్టండి. విత్ లవ్, అనిల్ నాయర్.